హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనేసి అయితే నేను అనుకుంటున్నా. నేనైతే బాగున్నాను. ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, దాంతో మేము కేక్ ప్రిపేర్ చేయబోతున్నాము. అదేలా అంటే చూడండి, ఫస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ని అన్నీ అంటే ఓపెన్ చేసేసి దాంట్లో గ్రైండర్ ఒక మిక్సీలో వేసుకొని గ్రైండర్ చేసుకున్నాము. ఆ గ్రైండర్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది మాత్రం జల్లర పట్టాలి. ఎందుకంటే ఏమన్నా మధ్య మధ్యలో ఉండలు ఉంటే ఆ ఉండలు తీసేసి అది దాంట్లో మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే పక్కన పెట్టేసుకోండి. తర్వాత మేము జల్లర పడుతున్నాం, ఎందుకంటే పౌడరే వస్తుంది కాబట్టి. ఆ పౌడర్ వచ్చిన తర్వాత ఆ పౌడర్లో మనం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా పాలు వేసుకొని మిక్స్ చేస్తుంటే ఒకటే యాంగిల్గా మనము సర్కిల్ లాగానే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. లేకపోతే మనం ఇష్టమైనట్టుగా మిక్స్ చేసామనుకో అది మళ్ళీ అంటే విరిగిపోతుంది అన్నమాట. సో ఒకటే యాంగిల్లా మనం మళ్ళీ అటు లూజ్ కావద్దు, అటు గట్టి కావద్దు, నార్మల్గా మీడియం లాగానే మనము మిక్స్ చేస్తున్నాక దాంట్లో ఒక ప్యాకెట్ ఈనో వేసుకొని కలుపుకున్నాము. ఇంకో గిన్నెలో తీసుకొని ఆ గిన్నెలో మనం బటర్ రాసేసి దాంట్లో బియ్యం పిండి వేసి చల్లుకున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ముందుగా మిక్స్ చేసిన అంటే ఆ పిండి ఉంది కదా, అది మాత్రం దాంట్లో అతుకోకుండా ఉండడానికి, మాడిపోకుండా ఉండడానికి ఆ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇంకో సైడ్ ఏమో స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసి దాంట్లో స్టాండ్ పెట్టేసి రెడీగా హీట్ చేస్తున్నాము. ఆ హీట్ అయ్యే లోపల మనం ఇంకో సైడ్ ఇది మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాని మీద డ్రై ఫ్రూట్స్ ఏంటంటే బాదమును కాజు ఉంటాయి కదా, ఆ కాజుని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీద చల్లుకోవచ్చు. మనకు డెకరేషన్ ఇంకా టేస్ట్ రావడానికి. ఈనో వేయడం వల్ల ఏంటంటే మనం బేకరీలో అయితే ఎలా ఉంటుందో అలానే వచ్చింది సేమ్. కానీ ఆ గిన్నె ఆ కుక్కర్లో పెట్టేసి 20 minutes కుక్ చేసుకోవాలి. అది మనము నైఫ్తో అయినా లేకపోతే స్పూన్ అయినా పెట్టి మనం టెస్ట్ చేయొచ్చు అది అయిందా లేదా అనేసి. అది ఇట్లా మనం ఆ స్పూన్ దాంట్లో పెట్టగానే దానికి ఏం అతుకోకుండా వచ్చిందనుకో, అప్పుడు కేక్ రెడీ అన్నమాట. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. బిస్కెట్ ప్యాకెట్స్ గుడ్ అయినా పర్వాలేదు, గుడ్ బిస్కెట్స్ అయినా పర్వాలేదు, మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ అయినా పర్వాలేదు, ఓరియో బిస్కెట్స్ అయినా పర్వాలేదు. అలాగే మా ఇంట్లో స్ట్రాబెర్రీస్ ఉంటే సో డెకరేషన్ చేసుకున్నాం. చాక్లెట్ ఉంటే దాన్ని లిక్విడ్గా చేసుకొని డెకరేషన్ చేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.